నెక్స్ట్ మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణం, బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదే తేల్చి చెప్పిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ. డిజైన్ల ప్రకారం బ్యారేజీల నిర్మాణం జరగలేదని వెల్లడి తెలంగాణ సర్కారుకు నివేదిక. మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణం, బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదే అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ తేల్చి చెప్పింది. 2019 వరదల సమయంలోనే బ్యారేజీ దెబ్బతిన్నదని, ఆ సమయంలో బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ కాలంలో ఉన్నందున పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థే తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2019 వరదల సమయంలో బ్యారేజీ దెబ్బతిన్నది, ఇది ఫస్ట్ పాయింట్. ఇలా ఏ సంవత్సరంలో ఉన్నామండి మనం? ఏ సంవత్సరంలో అది కూలింది? ఏ సంవత్సరంలో కుంగింది? 2023 సంవత్సరంలో కుంగింది. 2019, 20, 21, 22 అంటే 4 సంవత్సరాలుగా తాగి పండుకుంది కేసీఆర్ గవర్నమెంట్. కేసీఆర్ ఇంకా దారుణం ఏంటి అంటే ఇది అద్భుతంగా జరిగింది, వాడు మొత్తం కట్టిండు, చాలా అద్భుతంగా కట్టిండని వాడు ఈఎన్సీ వాడు ఇంజనీర్ ఎవడు అవుతున్నాడో వాడు కేసీఆర్ చెప్పినట్టు, మెగా కృష్ణారెడ్డి చెప్పినట్టు లెటర్ కూడా ఇచ్చేసిండు. 2019 ఆ సమయంలో వీళ్ళు దాన్ని కనుక చేసి ఉంటే, కేసీఆర్ అన్నట్టు చేసి ఉంటే, దాన్ని రిపేర్ చేసి ఉంటే వాళ్ళ ఈ సిచ్యువేషనే వచ్చి ఉండేది కాదు. దాన్ని గాలికి వదిలేసారు. ఎవరి కమిషన్లు వానికి వచ్చినాయి కాబట్టి దాన్ని గాలికి వదిలేసారు. మీరు అక్కడ ఉన్న ఆ మేడిగడ్డ బరాజ్కి సంబంధించిన కాంక్రీట్ బ్లాక్స్ కానీ ఆప్రాన్లు కానీ ఆ బ్లాక్స్ తేలినప్పుడే ఈ చర్యలు తీసుకొని ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేదే కాదు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి జె చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎస్ఏ కమిటీ సోమవారం నివేదిక ఇచ్చినట్టుగా తెలిసింది. డిజైన్ల ప్రకారం బ్యారేజీల నిర్మాణం జరగలేదని తేల్చి చెప్పింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా మేడిగడ్డ డిజైన్లతో నిర్మించడం వల్ల వాటిలోనూ వైఫల్యాలు ఉన్నాయని, ఆయా బ్యారేజీల్లో సీపేజీల నివారణకు ప్రత్యేక కాంక్రీట్తో ట్రీట్మెంట్ చేయాలని సూచించింది. ఇక వర్షాకాలంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సుందిళ్ల బ్యారేజీల గేట్లన్నీ తెరిచే ఉంచాలి. వరద పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టిన తర్వాత మేడిగడ్డలో షీట్ ఫైల్ కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నది. కాఫర్ డ్యామ్ నిర్మించిన తర్వాత మేడిగడ్డలోని బ్లాక్ 7ను పూర్తిగా తొలగించి ఆ స్థానంలో కొత్త బ్లాక్ కట్టాలి. 7వ బ్లాక్లో దెబ్బతిన్న గేట్ల సీళ్లను తొలగించి గేట్లను మాన్యువల్ విధానంలో ఎత్తాలి అని సూచించింది. అంటే మనుషులే గేట్లు ఎత్తాలన్నమాట. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం పూర్తయిన ఏడాది నుంచే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు చేపట్టలేదని, 2019లో నవంబర్లోనే వరదల తర్వాత గేట్లు మూయగానే ఈ బ్యారేజీల్లో లోపాలు బయటపడ్డాయని కమిటీ పేర్కొన్నది. డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ యాప్రాన్లు దెబ్బతిన్నాయి. సీసీ బ్లాకులు కూడా కొట్టుకుపోయినాయి. బ్యారేజీల నిర్మాణం పూర్తయిన కాఫర్ డ్యామ్ షీట్ ఫైల్స్ శిథిలాలు యథాతథంగా ఉన్నాయి. ఇవి కూడా వరద ప్రవాహానికి అడ్డుపడి బ్యారేజీలు దెబ్బతినడానికి కారణమయ్యాయని పేర్కొన్నది. మరమ్మతుల అనంతరం మేడిగడ్డ బ్యారేజీలో పూర్తి స్థాయి నిల్వలు చేయవద్దని, పంపౌజులకు నీరందేలా హెడ్లకు అంటే పంపింగ్ చేయడానికి నీరు దొరికేదాకా అందే వరకు నీటిని నిల్వ చేయాలని కమిటీ సూచించింది. ఇతర బ్యారేజీల్లో కూడా పూర్తిస్థాయి నీటి నిల్వ ఏమాత్రం క్షేమదాయకం కాదని పేర్కొన్నది. మేడిగడ్డ పూర్తిస్థాయి సామర్థ్యం 16.17 టీఎంసీలు అయితే అన్నారం బ్యారేజీ సామర్థ్యం 10.87 టీఎంసీలు, సుందిళ్ల సామర్థ్యం 8.83 టీఎంసీలు. ఇప్పుడు కేసీఆర్ మరి సమాధానం చెప్పాలి. నువ్వు అన్నావు కదా, ఆడ ప్రాణహిత నుంచి నీళ్ళు వస్తాయి, బస్తాలు వేయొచ్చు, బస్తాలు వేసాడు నీళ్ళు ఎత్తిపోయొచ్చు అవతలకి. వాళ్ళు ఏమంటున్నారు? అన్ని గేట్లు ఓపెన్ చేసి పెట్టండి, వరదల సమయంలో ఇట్లే సిచ్యువేషన్ ఉంటే మొత్తం కొట్టుకపోతాయి అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? 2019 నుంచి మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ విషయంలో ₹1 ఖర్చు పెట్టలే. అంటే నువ్వు ప్రాజెక్టు ఆ బరాజు కట్టడంతోనే అది ఖతమైపోయింది. ఇప్పుడు తక్షణం ఏం చేయాలన్న దానికి వాళ్ళు ఏదో చెప్తున్నారు. పొరపాటున మరి అది కూలదా కుంగదా అంటే మళ్ళీ దేవునికి ఎరక. సో ఎంత దారుణమైన సిచ్యువేషన్ చూడండి. 1,00,000 కోట్లతో కట్టివాడు మొత్తాన్ని ముంచేసి సంపదను మొత్తం తీసుకుపోయాడు దోచిపెట్టి, ఆ కుటుంబము ఆ కాంట్రాక్టర్ కలిసి పంచకదిని చివరికి ఈ రకంగా చేశారు. ఇందులో మొదటి దోషి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.